సృష్టి ప్రారంభం ఆదికాలంలో ఈ విశ్వమంతా అంధకారంతో నిండిపోయి ఉంది. ఏ లోకమూ లేదు, ఏ జీవమూ లేదు. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఒక దివ్య కాంతి వెలిగింది. ఆ విశ్వ సముద్రం మధ్యలో ఒక మహాకమలం వికసించింది. ఆ కమలంపై సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. సృష్టిని విస్తరించేందుకు బ్రహ్మదేవుడు తన దివ్య శక్తిని ఉపయోగించాడు. ఆ శక్తి నుంచి అనేక మంది ప్రజాపతులు పుట్టుకొచ్చారు. ఆ ప్రజాపతులలో ఒకడు శక్తివంతుడైన ఋషి, అతడే దక్ష ప్రజాపతి. దక్షుడు దేవతలను సంతోషపరిచే ఋషి, అతడే దక్ష ప్రజాపతి. దక్షుడు దేవతలను సంతోషపరిచేందుకు ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. దక్షుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు దక్షుడిని ప్రజాపతిగా నియమించి సృష్టి బాధ్యతలు ఇచ్చాడు. కాలం గడిచింది. దక్ష ప్రజాపతి మహాప్రభావవంతుడిగా ఎదిగాడు. అతనికి అనేక కుమార్తెలు పుట్టారు. వాటిలో ఒకరు సతి. చిన్నప్పటి నుంచే సతీదేవికి శివుడిపై అపారమైన భక్తి ఉండేది. సతీదేవి తన హృదయం అంతా శివుడికే అంకితం చేసింది. ఆమె ప్రతిరోజూ కైలాస పర్వతంపై శివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ త్వరలోనే ఒక గొప్ప సంఘటన సతీదేవి హృదయమంతా మహాదేవుడిపై భక్తితో నిండిపోయింది. ఆమె మనసు ప్రతి క్షణం శివుడి ధ్యానంలో లీనమవుతోంది. ప్రతి ఉదయం సతీదేవి పవిత్ర పుష్పాలతో శివుడికి పూజ చేసేది. ఆమె భక్తి చూసి ప్రకృతి కూడా ఆనందించేది. కాని దక్ష ప్రజాపతికి ఈ భక్తి నచ్చలేదు. శివుడిపై సతి చూపుతున్న ప్రేమ అతన్లో కోపాన్ని రగిలించింది. శివుడిని భర్తగా పొందాలని నిర్ణయించిన సతీ అడవిలో కఠినమైన తపస్సు ప్రారంభించింది. సతీదేవి తపస్సు చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. ఆమె భక్తి ఎంత గొప్పదో అందరూ గ్రహించారు. సతి భక్తిశక్తి కైలాసానికి చేరింది. గాఢ ధ్యానంలో ఉన్న మహాదేవుడు తన కళ్లను నెమ్మదిగా తెరిచాడు. సతి తపస్సుకు మెచ్చిన మహాదేవుడు దివ్యకాంతితో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుణ్ణి చూసిన సతీదేవి ఆనందంతో నమస్కరించింది. ఆ క్షణం ఆమె భక్తి ఫలించింది. దేవతలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. శివుడు మరియు సతి వివాహం జరగాలని వారు నిర్ణయించారు. హిమాలయ పర్వతాల్లో మహాదివ్య వివాహం కోసం ఏర్పాట్లు ఋషులు అందరూ ఆ మహోత్సవానికి సిద్ధమయ్యారు. కైలాసం నుండి మహాదేవుడు తన భూతగణాలతో వివాహానికి బయల్దేరాడు. నంది వాహనంపై వస్తున్న శివుడి దివ్యరూపం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దేవతలు మరియు ఋషులు వివాహానికి చేరుకుంటున్నారు. ఆ మహాదివ్య వివాహాన్ని చూడటానికి దేవతలు, మహర్షులు అందరూ చేరుకున్నారు. ఆకాశం మొత్తం దివ్యకాంతితో నిండిపోయింది. హిమాలయ పర్వతాల్లో అందంగా అలంకరించిన వివాహ మండపం సిద్ధమైంది. పుష్పాలు మరియు దీపాలతో ఆ ప్రదేశం దివ్యంగా ప్రకాశించింది. సృష్టికర్త బ్రహ్మ మరియు పరిపాలకుడు విష్ణువు శివసతులను ఆశీర్వదిస్తూ దివ్యకాంతిని ప్రసరించారు. శివసతి వివాహం ఘనంగా జరుగుతోంది. ఆకాశం నుంచి పుష్పవర్షం కురుస్తూ ఆ క్షణాన్ని పవిత్రంగా మార్చింది. కాని దక్ష ప్రజాపతి ఈ వివాహాన్ని సంతోషంగా చూడలేదు. శివుడి మీద ఉన్న అసంతృప్తి అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. వివాహం తర్వాత శివుడు మరియు సతి కైలాస పర్వతానికి బయల్దేరారు. దివ్య జంట ప్రయాణం ఆకాశాన్ని ఆనందంతో నింపింది. కైలాస పర్వతంపై శివసతులు ఆనందంగా జీవించటం ప్రారంభించారు. ఆ దివ్యస్థలం వారి ప్రేమతో మరింత పవిత్రంగా మారింది. ధర్మ దివ్యవాణిలోకి వస్తున్న ప్రతి కథను మిస్ కాకూడదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.